ఇది మన ఆంధ్ర స్టైలు కాదు, అలాగని చెప్పి మహారాష్ట్ర స్టైలు కాదు. ఇదొకటే రసం, మన ఫేవరెట్ కదా, టొమాటో పప్పు అండి. మొత్తానికి కొంత జర్నీ చేసిన తర్వాత ముంబైలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మీరు ఇక్కడి నుంచి కొన్ని రోజులు అయితే మన వీడియోలు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే విజయవాడ కాదు, కోనసీమ కాదు, గుంటూరు కాదు, హైదరాబాద్ కాదు, డైరెక్ట్ ఈ రోజు మనం ఏంటంటే ముంబై వెళ్ళబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా ఎప్పుడో 1 year 1.5 year బ్యాక్కి వెళ్ళాలి. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. అయితే ఎట్టకేలకి ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట ముంబై వెళ్ళడానికి. ఒక 15 days బ్యాక్కి మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసాం. కాకినాడ టు ఎక్కడికి, ముంబై ఎల్టీటీ ఉంది కదా, ఎల్టీటీకి అయితే బుక్ చేసాం అన్నమాట. విజయవాడ బోర్డింగ్ స్టేషన్ మంది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, ఇంకా మనకి ఎంతసేపు ఉంది, ఒక 1 hour అయితే టైం ఉంది. స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ముంబై వెళ్ళి అక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మన ట్రైన్ నెంబరు 17221 కాకినాడ టు ముంబై ఎల్టీటీ. అదండి మ్యాటర్. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ వచ్చింది, ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ప్లాట్ఫామ్ 1కే ఇచ్చాడండి మొత్తానికి. అటుపక్క ఏదో వర్క్ జరుగుతుంది. అండ్ అలాగే చూడండి, మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. అదిగోండి, లోకమాన్య తిలక్. ఇప్పుడు ఇదే ట్రైన్లో మనం 24 hours జర్నీ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూద్దాం. జనరల్లో అయితే జనాలు మామూలుగా లేరండి, చాలా గట్టిగానే ఉన్నారు. రిజర్వేషన్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఈ ట్రైన్ అంతా ఎలాగ ఉంటుందేమో. మన కోచ్ B5 అనమాట, 3rd AC బుక్ చేసా. మన సీటింగ్ ఎక్కడొచ్చిందంటే డోర్ పక్కన అన్నమాట. నైట్ అంతా టార్చర్ అయ్యాక అటు వెళ్ళే వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు మామూలుగా ఉండదు. ఇంకా మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే విజయవాడ క్రాస్ అయితే అయ్యింది. నెక్స్ట్ మంగళగిరి, గుంటూరు, ఇలా నడికొడి, అలా సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోద్ది. ఫుడ్ అయితే కన్ఫర్మ్ టికెట్లో గుంటూరులో అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది, చూసి చెప్దాం. చెత్త చూడండి ఎంత ఉంది ఇక్కడ, చెత్త మొత్తం. ఇది డోర్ కదా, మన సీట్లు ఈ పక్కనే వచ్చినాయి అనమాట. దాని పక్కనే ఇంకా చూసుకోండి టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందో. మొత్తం ఇంకా డోర్లు తీస్తారు మామూలుగా ఉండదు. ఇంకా బ్యారేజ్ అయితే క్రాస్ చేస్తాం మనం. చాలా స్పీడ్ వెళ్తుంది, మామూలు స్పీడ్ వెళ్తా. బ్రిడ్జి మీద స్పీడ్ కొట్టాడయ్యా, నిజంగా మామూలు స్పీడ్ కాదు, చాలా స్పీడ్గా లాక్కొచ్చాడు అన్నమాట. బ్రిడ్జ్ దాటిన వెంటనే కృష్ణ కెనాల్కి ఇంకా స్లోగా వెళ్తున్నాడండి. ట్రైన్ చూడండి కర్వ్. ఇంకా నెక్స్ట్ స్టాప్ మన అఫీషియల్గా మంగళగిరి. విజయవాడ నుంచి ఫాస్ట్గా తీసుకొచ్చి గుంటూరు మాత్రం అరగంట లేట్గా తీసుకొచ్చాడండి. గుంటూరులో ఇది ఏరియా తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికైతే మనం గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. గుంటూరు జంక్షన్. నాలుగో ప్లాట్ఫామ్కి వచ్చిందండి. మొత్తానికి ఫుడ్ అయితే వచ్చింది. ఎలా ఉంటుందో చూడాలి. ఇక మా ఓడికో ప్యాకెట్ ఇచ్చేసి మేమైతే తెచ్చేసుకున్నాం. ఇది పెద్దది బిర్యానీ అనుకుంటారా? సరే ఓపెన్ చేయి. ఫ్రైడ్ రైస్ అనేది ఫ్రైడ్ రైస్ అంటావా? చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఏదమ్మో ఇందులో? ఇదేనా చికెను? ఏం లేవు, ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉన్నా. ఇదే చికెన్ ఫ్రైడ్ రైస్. కాకపోతే 200. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. తిన్నావు నువ్వు? బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే ఇంక తినలేకపోయాం. ఇప్పుడు బిర్యానీ ఓపెన్ చేస్తుంది. ఇది ఫ్రైడ్ రైస్లోనే ఉందిగా. ఆయిల్ కొద్దిగా ముందు బాగుంటుంది, తిందాం ఏంటలేదు. చాలులే. ఇదిగోండి ముక్కలు అయితే వచ్చినాయి. 2 ముక్కలు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి దాంట్లో. చూద్దాం ఇది ఎలా ఉంటుందో.
ప్రాపర్ గుంటూరు బిర్యానీ నీకు నచ్చుద్ది. కూడా బాగుంది. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసామండి. ఫుడ్ అయితే పర్లా, మరీ తీసిపాడు ఎక్కర్లేదు, బాగానే ఉంది. ఇంకైతే ఇప్పుడు శుభ్రంగా పడుకొని హైదరాబాద్లో మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సాయంత్రం మెరీడియన్లో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఆర్డర్ ఆన్ టైంకి వస్తే పర్లా, అది కూడా కుమ్మేసి పడుకుందాం. ఇంకా టైము 7:20 అవుతుందండి. నాకైతే నిద్ర పట్టలేదు, చాలాసేపు అయిపోతుంది లేచి. ఇప్పుడైతే ట్రైను మౌలాలి దగ్గరలో ఉందన్నమాట. చర్లపల్లి దాటుతుంది. మౌలాలి నుంచి నెక్స్ట్ ఇంకా సికింద్రాబాదే డైరెక్ట్గా. ఇప్పుడే సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాం. జస్ట్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. చూద్దాం ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎత్తాడో. వేర్ ఈజ్ మై ట్రైన్లో అయితే 10లో చూపిస్తుంది. 10లోకి వచ్చినట్టున్నాడు. సరిపోయింది. వెల్కమ్ టు సికింద్రాబాద్. సికింద్రాబాద్లో జనం చూడండి ఎలా ఉన్నారు. 10th ప్లాట్ఫామ్ ఇచ్చాడు మొత్తానికి. విజయవాడలో మనం ఆర్డర్ పెట్టాం ఫుడ్ మెరీడియన్, ఇంకా రాలేదు. మరి చూద్దాం ఇక్కడ ఎంతసేపు ఆగుద్దో, అది ఎంతసేపటికి వస్తుందో చూద్దాం. ఒక మినీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశా. మన మెరీడియన్ బిర్యానీ ఆర్డర్ కూడా వచ్చేసిందండి. ఇందులో ఏమున్నాయి చూద్దాం. మొన్న తిన్నట్టే సేమ్. ఇదేంటంటారు పావని? మిర్చికా సాలన రైతా బిర్యానీ. మిర్చికా సాలన వాసన ఎలా అవుతుందో చూసా పావని, పైకి తిన్నేస్తుంది తడతలమని. ఈ నెలలో 3వసారి తిన్నాం మెరీడియన్ బిర్యానీకి. ఏమన్నా అప్పున్నానో ఏంటో అర్థం కావట్లే. చిన్నదే మినీ. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సికింద్రాబాద్ నుంచి. మెల్ల కొడుతున్నాడు, కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆ ఫ్లేవర్ అయితే బావట్లే. బట్ మొన్న 2వసారి తిన్నప్పుడు అదేంటది మిర్చి కసాలను దెబ్బేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మొన్న ఎవరో మన వాళ్ళు నెయ్యి అన్నారు, లోపలిది నెయ్యి అని అంటావు. అది నేనైతే ఆయిల్ అనుకున్నాను. ఆయిలే, ఇదిగోండి ఆయిలే చూడండి. నెయ్యి ఏం వేయలే కానీ, బట్ అయితే ఓకే. ఇదిగోండి స్మెల్ అయితే యాజ్ యూజువల్గా బాగానే ఉంది. మొక్క అయితే దాంట్లో ఇంకా చాలా పెద్ద ఇచ్చేవాడు. ట్రైన్లో అయితే సగం మొక్కలు వేసిపోయింది అన్నమాట, హాఫ్ పీసే. ముందు మన లెక్క ప్రకారం ప్లేన్ తిందాము. బాగుంది, తిను, చాలా బాగుంది. కాకపోతే చాలాసేపు అవుతుందిగా, వేడి తగ్గిపోయింది కొద్దిగా. తిన్నావు అసలు నువ్వు? ఇంకా చాలు. మిర్చి కసాలం కలుపుకో తల్లి కొద్ది. నేను కలుపుతున్నా. ఫస్ట్ తిన్న ఫ్లేవర్ వచ్చింది, తాటాకి ఫ్లేవర్. నిజంగా బాగుంది. అంటే కావాల్సిన టేస్ట్. 2వసారి అయితే దెబ్బేస్తుంది, మళ్ళీ బాగుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే జస్ట్ పూణే జంక్షన్ అయితే క్రాస్ చేసాం అనమాట. నాకు తెలిసి నా మాట కూడా వినపడదు మీకు. పూణే దాటిన తర్వాత ఇరగపడుతున్నాడు అనమాట. నైట్ ఒక అరగంట అటు ఇటు లేట్గా వచ్చాడు, కానీ ఇప్పుడైతే ఇరగదీసేస్తున్నాడు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. చూసారు కదా బయట ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్ళిందో. నా మాట వినపట్లేదు, ఫోన్ ఎగిరిపోద్దేమో అని భయం వేసింది. ఇంకెందుకే లోపలికి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి లోనాల్వా, కళ్యాణ్ ఈ రూట్ అంతా కూడా ట్రైన్ రూట్. వర్షాకాలం అయితే చాలా బాగుంటుందంట. బోళ్ళని జలపాతాలు, ఇంకేంటి మంచి బ్రిడ్జెస్ ఇవన్నీ ఉంటాయంటండి. టన్నెల్స్ ఉంటాయంట మెయిన్. అయితే ఇప్పుడు మరి వర్షాకాలం కాదు కాబట్టి, ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. అసలు అరకు వైపు వస్తుందంట. అదైతే మాత్రం నిన్నంతా ఫుల్గా తిన్నాం కదా. ఇప్పుడు పొద్దున్న లేచి ఏదన్నా తినాలంటే శాండ్విచ్, వడాపావ్ అమ్ముతున్నారు పూణే జంక్షన్లో. 5 నిమిషాలు ఉందన్నమాట. తీసుకుందాం అనుకునే లోపు వెళ్ళిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఇంకా సర్లే, ఇంకా తర్వాత ఏమన్నా దొరికితే ట్రై చేద్దాం, లేదంటే ఇంకా లేదు. ఇంకా డైరెక్ట్ ముంబై వెళ్ళిన తర్వాతే ఇంకా టిఫిన్ అనుకుంటే ఇప్పుడే జస్ట్ పూణే దాటాం కదండి. దాటిన తర్వాత వడాపావ్ అయితే వచ్చింది. ఫస్ట్ వడాపావ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం మనం. చూద్దాం ఎలా ఉంటుందో. బూరెల్లో ఉంది, ఇలా బూరెల్లో ఇచ్చాడు. పావనిది అయితే రౌండ్గా వడంటే గార్ షేప్లో ఇచ్చాడు అనమాట. సర్లే ఏదో ఒకటి తినేద్దాం. ఇదైతే మంచి స్మూత్గా ఉంది. 30 రూపాయలు తీసుకున్నారు. బట్ ఒక టేస్ట్ చూద్దాం. ఇది ఎలా తినాలో కూడా తెలియదు, మధ్యలో పెట్టుకుని తినేయడం ఎంత తల్లి. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. బంగాళదుంప, పచ్చిమిర్చి, ఇంకేదో ఫ్లేవర్ తగులుతుంది. ముంబై ఇంకా ఎంటర్ అవ్వకముందు ముంబై స్పెషల్ ఫస్ట్ వడాపావ్ అయితే ట్రైన్లో టేస్ట్ చేసాం. అసలు ఇది కాదు, ఒరిజినల్ ఉంటుంది. ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ టేస్ట్ చేయాలి. అప్పుడు అక్కడ నాకు ఒక ప్లేస్ తెలుసండి,
అంటే యూట్యూబ్లో గట్రా చూశాను. ఆ ప్లేస్కి ఎలాగైనా వెళ్ళాలి, అక్కడ వడాపావ్ టేస్ట్ చేయాలనేది నా థీము. చేస్తా, అప్కమింగ్ బ్లాగ్స్లో ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకే. ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ట్రైన్లో కూడా చాలా బాగుంది. ఇప్పుడే జస్ట్ మనం లోనాలవ స్టేషన్ అయితే దాటుతున్నామండి. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంటుందంట రూట్ అంతా కూడా. గూగుల్లో చూసా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మీరు మాత్రం అస్సలు మర్చిపోకండి, ముంబైలో సిరీస్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ముంబైలో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, మొత్తం ట్రై చేద్దాం. నేను బాగా ఎక్సైట్ అయిన విషయం ఏంటంటే అరకు టైప్ ఇక్కడ టన్నెల్స్, జలపాతాలు అవన్నీ ఉంటాయంట. గూగుల్లో సెర్చ్ చేశాను ఇందాక. సో అందుకని ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. మరీ భయంకరంగా ఉంటే లోపలికి వెళ్ళి చూస్ చేస్తా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉంటా. ఫస్ట్ టన్నెల్ అయితే క్రాస్ అవుతున్నాం మనం. ఒక్కసారి చూడండి బ్రిడ్జ్, మామూలుగా లేదు. మళ్ళీ రెండో టన్నెల్ వెంటనే. అదిరిపోయిందిగా, మామూలుగా లేదు. అమ్మో, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు నాయన ఇది. అక్కడ చూడండి చివర హైవే. సూపరు. ఫైనల్గా మొత్తానికైతే ముంబై అయితే రీచ్ అయిపోయామండి. ఎల్టీటీ లోకమాన్య తిలక్ స్టేషన్కి అయితే. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 11:20 అవుతుంది అనమాట. 10 నిమిషాలు లేట్గా అయితే తీసుకొచ్చారు. మొత్తానికైతే వచ్చేసాం. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో బయట, మనకి అంతా ఫస్ట్ ఎక్స్పీరియన్సే కదా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఆ రైట్ సైడే మన ట్రైన్ అండి. ప్లాట్ఫామ్ 6లో ఆపారు. కొద్దిగా వెనక్కి వచ్చి ఫుట్పాత్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట పైకి. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. యాక్చువల్గా ఈ స్టేషన్ అంతా భయంకరమైన బిజీగా హడావిడిగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ చూడండి మొత్తం అంతా కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ చూసింది అయితే వేరు. అంటే ఈ టెర్మినల్లో మేబీ అంటే ఆ ఛత్రపతి శివాజీ టెర్మినల్లో అయితే ఇంకా బీభత్సంగా ఉంటారేమో జనం కదా. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం వీలైతే. ఇదిగోండి ఫైనల్గా లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్ అయితే. బ్లాక్ అండ్ వైట్ ఆటోలు ఇవన్నీ హడావిడి మామూలుగా లేదుగా, బాగుంది. స్టేషన్ బయట నార్మల్ క్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చామన్నాడు. సో అందుకని క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట ర్యాపిడో. ఇక్కడ నుంచి మనం ఈస్ట్ బయాందర్ వరకు వెళ్ళాలి. అప్రాక్సిమేట్గా 27 కిలోమీటర్లు ఉంది. ఫైనల్లీ ఒక దగ్గరగా ఒక 20-25 మినిట్స్ తర్వాత క్యాబ్ అయితే బుక్ అయిందండి. చాలా ట్రై చేసాము, బట్ క్యాన్సిల్ చేయడం, ఓకే చేయడం, క్యాన్సిల్ చేయడం, ఓకే చేయడం. ఎట్టకేళ్ళకి ఒక బ్రో అయితే ఓకే చేశాడనమాట. ఇక్కడ నుంచి నేను 25-27 అనుకున్నా, బట్ ఆయన గూగుల్ మ్యాప్లో చూపిస్తే 36 కిలోమీటర్స్ ఉంది ఈస్ట్ బయాందర్కి ఇక్కడ నుంచి. చూద్దాం ఎంతసేపు పడద్దు. ఇప్పుడు టైం అయితే 12 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మళ్ళీ అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. చూద్దాం, చాలా పనులు ఉన్నాయి. అదే లోకమాన్య తిలక్ టెర్మినల్ అండి. ఇంకా అలా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా వెళ్తున్నాం అన్నమాట. యూటర్న్ తీసుకుంటే స్టేషన్ కాడి నుంచి ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ ఉందండి. ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ పక్కన ఏదో పెద్ద ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉంది. చూడండి ఎలా ఉందో మొత్తం. కొంత జర్నీ చేసిన తర్వాత ముంబైలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. అసలు మనకి మామూలుగా లేదనమాట. ఇక్కడ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మా ఫ్రెండ్ అని బ్లాగ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, తిననమాట. తన పేరు కిరణ్ అండి. ఇప్పుడు 2026 కదా. మా పరిచయం ఎప్పుడుదంటే ఇప్పుడు కదన్నమాట. మనం ఎప్పటి నుంచిరా అప్రాక్సిమేట్గా 4th 5th స్టాండర్డ్ నుంచి కదా, 5th 6th కదా, అప్పటి నుంచి ఫ్రెండ్ అండి. ఆ తర్వాత మళ్ళీ 7th 8thలో మనోడేమో మా ఊరి నుంచి ముంబై వచ్చేసాడు. ఆ తర్వాత అక్కడి నుంచి
9th అదేలే నాకు గుర్తులేదు. అప్పటి నుంచి మనవాడు ఇక్కడే కదరా, ఇక్కడే ఉన్నాడు. నేను అక్కడ అలా సెటిల్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో సెటిల్ అయ్యాను అనమాట. అది మనవాడి ఇంటికి అయితే వచ్చాం. ఎప్పటి నుంచో రావాలి, ఇప్పుడు అసలు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాం, కానీ ఎన్నాళ్ళ కుదిరింది. థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. సో అయితే ఈరోజు మనం మరి ముంబై స్టైల్ వంటలు చూద్దాము. చూడండి, ఇది మన ఆంధ్ర స్టైల్ కాదు, అలాగని చెప్పి మహారాష్ట్ర స్టైల్ కాదు, మ్యాంగ్లూరు స్టైల్ అంట. చికెన్ చుక్క అంట. ఏంటిది? సుక్క. సుక్క అదేలే రమ్మ, నాకు పలకలే పదాలు. చూసారా ఎలా ఉందో? ఇదొకటి. అలాగే వేడి వేడి అన్నంలోకి రసం, మన ఫేవరెట్ కదా, టొమాటో పప్పు అండి. అలాగే మంచిగా పెరుగు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. ఫుల్ కుమ్మేద్దాం. అలాగే వేడి వేడిగా అన్నం. అదే అది చెప్పడం మరి పక్క నుంచి మా కిరణ్ గారు చెప్తున్నాడు కదా, ఇది బొంబాయి వాటర్ అంటే. ఇది చెప్పడం మర్చిపోయేంటి, బొంబాయి వచ్చి అంటున్నాడు అనమాట. ఎరా ఇదిగోండి వాటిలన్నిటితో పాటు బొంబాయి నీళ్ళు. ఇదిగోండి చికెన్ సుక్క. ఆంటీ గారు అంకుల్ గారితో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఓకే, పప్పు, చికెన్ సుక్క. చాలే, సూపర్. చాలు 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 నాన్న. ఇంకా ఫైనల్గా ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ. ఇదండి, ఇంకా అయితే భోజనం చేసేద్దాం. ఓకే, ఇంకా ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టెంప్టింగ్ పప్పు కలుపుదామండి. అరే ఇది కూడా అదేనా? ముంబై పప్పేనా? ఓకే, ఈ గ్రేవీ వేసుకుందాం రా, ఉంది కదా దీనికి. కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట ఆంటీ గారు. మనకి అక్కడ చేసేదానికి ఇక్కడికి కంప్లీట్ చాలా డిఫరెన్స్ అండి. వాటర్ అంటారా డిఫరెన్స్ వచ్చేది? కానీ టేస్ట్ భలే ఉందండి. టేస్ట్ కూడా భలే ఉంది. అయ్యో చాలా బాగుందండి. పప్పు అయితే ఎదిరిపోయింది. చికెన్ ఏంటది? సుక్క. ఇది కలుద్దాం. చూడండి, గ్రేవీగా భలే వచ్చింది కదా. మనమైతే ఫ్రై అనుకుంటాం కానీ ఫ్రై కాదనమాట ఇది. ఇలా పప్పులో రసంలో అయినా నంచుకొని తినొచ్చు, లేదంటే ఇలా కలుపుకొని తినొచ్చు. అలాగే అండి, ఆంటీ గారి పాపం పక్క నుంచి చారు కూడా ఉందంటున్నారు. అంటే అన్నీ కంప్లీట్ చేస్తామండి ఇవాళ. చిచి, నేను అదే ఏంటి రివర్సల్ చెప్తున్నాను మర్చిపోయి. బా వేరే లెవెల్ ఉందిరా. చాలా బాగుంది తల్లి, చాలా చాలా బాగుంది. పక్కాగా ఆంటీ దగ్గర రెసిపీ నేర్చుకొని పావని ట్రై చేసి నువ్వు పెట్టాలి మన ఛానల్లో. అసలు పీస్ కూడా చూడండి, మామూలుగా లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో చిన్న చేద్దాం. నిమ్మకాయ ఇలా పిండి రైస్లో ఇలా పెట్టి ఆంటీ గారు ఫస్ట్ టైం తిన్నా ఇలాంటిది చికెను. రెస్టారెంట్లో కూడా చాలా ఐటమ్స్ తిన్నాం కానీ ఈ ఐటమ్ ఎప్పుడు తినలా. బెంగళూరు ఉడిపి స్టైల్ చాలా బాగుందండి. మీరు అలాగైనా ఎల్లలోపు నేర్పించాలి మీరు పావనికి. ఖచ్చితంగా సూపర్ ఉంటే సూపర్ ఉంటే పావని చూపిస్తుంది అంట రెసిపీ. చూడండి ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ మా కోసం. చారు కూడా చూడండి, మంచి టెంప్టింగ్గా భలే ఉంది కదా. దీంట్లో చికెన్ ముక్క కలుపు తిన్నాము. చికెన్ అయితే వేసుకుంటా ఆంటీ, పర్వాలేదు. చికెన్ అయితే మాత్రం భలే, అసలు ఎంత బాగుందంటే రోజు చేసుకుని తిన్నా చాలా మంచి టేస్టీగా ఉంటుంది. అంత బాగుంది, తినేయచ్చు. అల్టిమేట్ అంటే అల్టిమేట్. థ్యాంక్స్ రా కిరణ్. ఏంట్రా? సో అదండి ఈరోజు వీడియో అయితే చూసారు కదా. అలా ట్రావెల్ చేసుకుంటూ ఏది పడితే అది తినుకుంటూ వచ్చి మొత్తానికి ముంబైలో
ఆంటీ గారు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొత్తానికి ఒక మంచి భోజనం అయితే చేసాము. నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్ బాయ్.